ప్రైజ్ ద లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మరి మీ అందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల వారి మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. ఈ నెల అనగా జనవరి 6వ తారీఖు అంటే మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో మరి 6వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు జరగబోతుందండి ఈ ఆరాధన. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు. క్రొత్త సంవత్సరంలో క్రొత్త అభిషేకంతో క్రొత్త ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను నింపబోతున్నారు. బలమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడబోతున్నామండి. కనుక ఏ సమస్యలో ఉన్న, బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, కన్నీటి పరిస్థితిలో ఉన్న కుటుంబ సమేతంగా రండి, దైవ దీవెనలు పొందండి. జీవితంలో, నీ కుటుంబంలో, నీ పనులలో, నీ వ్యవసాయంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుడట ఒక నూతన కార్యము చేయబోతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చెప్పు, ఇదిగో వెరీ నియరెస్ట్, చాలా దగ్గరగా ఉంది దేవుడు చేయబోయే అద్భుతం. ఎంత దగ్గరగా ఉందంటే నీ ప్రక్కనే ఉన్నది. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. నువ్వు అందుకునే అంత దగ్గరలో ఉన్నది. నువ్వు చేయి చాచితే తాకబడే అంత దగ్గరలో ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా ఒక నూతన ప్రారంభాన్ని నీకు, నాకు, మనకి, మన పరిచర్యకు, మన కుటుంబాలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. దేవుడెప్పుడు పాతదివ్వడు. దేవుడెప్పుడు ఎప్పుడు కొత్తదే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడెప్పుడు పాతదాన్ని ఇవ్వడు, శ్రేష్టమైన దాన్ని దేవుడిస్తాడు. అనేకులకు దీవెనకరముగా ఉండే దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ జీవితంలో కొత్తవి చేయాలంటే పాత వాటిని క్లీన్ చేయాలి. హల్లెలూయా. 2026కు ముందు ఉన్నటువంటివి, 2026కు ముందు జీవితం, 2026కు ముందున్నటువంటి పద్ధతి, 2026కు ముందున్నటువంటి నీ బ్రతుకు, 2026 ముందుకున్న నీ జీవితాన్ని నువ్వేం చేయాలంటే శుభ్రముగా దాన్ని శుద్ధి చేయబడాలి. నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నీతో దేవుడు చెప్తాడు. ఒక 3 సంగతులు మీరు జాగ్రత్తగా విని ఆ 3 మీ జీవితంలో చేయగలిగితే దేవుడు ఏం చేయాలనుకున్నాడు అది మీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవుడు ఒకటి నీ జీవితం పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి, నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నీతో దేవుడు చెప్తాడు. ఒక 3 సంగతులు మీరు జాగ్రత్తగా విని ఆ 3 మీ జీవితంలో చేయగలిగితే దేవుడు ఏం చేయాలనుకున్నాడు అది మీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి,
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచన భాగంలో ఒక మాట రాశారు. అది దేవుడు తన ప్రజల కొరకు ఇస్తున్న ఒక గొప్ప వాగ్దానం. ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఏమంటున్నాడు? చెప్పండి 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 చెప్పండి, అందరూ చదవండి. ఇదిగో, మళ్ళీ చెప్పండి, బిక్కరగా చెప్పండి, వెనుకున్న వాళ్ళు చెప్పండి. హెడ్ మాస్టర్లు ఉన్నారు వెనకాల, ఇదిగో. ఎంఈఓలు ఉన్నారు ఇక్కడ, ఇదిగో. టీచర్స్ ఉన్నారు ఇక్కడ, ఇదిగో. ఇదిగో అంటే అర్థం ఏంటి మీరు చెప్పాలి. మాస్టర్ గారు, తెలుగు మేడం గారు చెప్పాలి. ఇదిగో, అదిగో, ఇదిగో, అదిగో. అదిగో అనేది దేన్ని సూచిస్తుంది? ఇదిగో అనేది దేన్ని సూచిస్తుంది? అదిగో అనే మాట దూరంగా ఉన్న దాన్ని చెప్పేటప్పుడు మనము సంభాషిస్తాం, సూచిస్తుంది. ఇదిగో అనే మాటను మనం చెబుతున్నామంటే దగ్గరగా ఉన్న దాన్ని మనం చెప్పుకునేటప్పుడు అది సూచనగా కనబడుతుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో అంటే ఆయన చేయబోయేది, మాట్లాడేది, ఆయన జరిగించబోయేది దూరంగా లేదు, నీకు దగ్గరగా ఉన్నది. హల్లెలూయా. ఇదిగో, ఇదిగో, ఇదిగో కేసియా, ఇదిగో శారమ్మ గారు, ఇదిగో పద్మ, ఇదిగో లేకపోతే దీవెన, ఇదిగో కోరేష్. ఏమంటున్నాడు ఆయన? నేనొక నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పనులలో, నీ వ్యవసాయములో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ఆత్మీయ జీవితంలో దేవుడట ఒక నూతన కార్యము చేయబోతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుడు ఒక నూతన కార్యం. దేవుడు ఎప్పుడు కూడా లిజన్, దేవుడు ఎప్పుడు కూడా ఒక నూతన ప్రారంభాన్ని నీకు, నాకు, మనకి, మన పరిచర్యకు, మన కుటుంబాలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు ఎప్పుడు పాతది ఇవ్వడు. దేవుడు ఎప్పుడు కొత్తదే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పాతదాన్ని ఇవ్వడు, శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు. అనేకులకు దీవెనకరముగా ఉండే దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా పాతదాన్ని నీ జీవితంలో తీసుకురాడు. ఎవరో జీవితంలో చేసింది, ఎవరో జీవితానికి ఇచ్చింది, ఎవరికో ఇచ్చిన దీవెన, ఎవరికో ఇచ్చిన ఆశీర్వాదం లాంటిది నీకెవడు. నీకు ఇచ్చేది చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన అదే అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ. హోరా మసోలా. ఇదిగో చెప్పు, ఇదిగో వెరీ నియరెస్ట్, చాలా దగ్గరగా ఉంది దేవుడు చేయబోయే అద్భుతం. ఎంత దగ్గరగా ఉందంటే నీ ప్రక్కనే ఉన్నది. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. నువ్వు అందుకునే అంత దగ్గరలో ఉన్నది, నువ్వు చేయి చాచితే తాకబడే అంత దగ్గరలో ఉన్నది. ఆయన ఏమంటున్నాడు? నూతన క్రియ. చెప్పండి 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 చెప్పండి. నూతన క్రియ చేయాలి అని ఆయన అనుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు కూడా నూతనమైన వ్యక్తిగా కనపడాలి ఆయనకి. హల్లెలూయా. చెప్పండి ఎలా కనపడాలి? చెప్పండి ఎలా కనపడాలి? నిన్న అన్నం వండావు, నిన్న భోజనం సిద్ధపరిచావు, నిన్న దానిలో రైస్ను తయారు చేశావు, మరలా ఈరోజు కూడా వండాలి. నిన్న వండినది అలాగనే కొంచెం కడగకుండా అలాగే ఉన్నది. ఈరోజు నువ్వు వండేటప్పుడు దాన్ని ఏం చేస్తావు? చెప్పాలి. ఏం చేస్తాం? ఏం చేస్తాం? బిక్కరగా చెప్పటలా. ఏం చేస్తారు? కడుగుతాం. కడుగుతారా కడగరా? చెప్పండి, కడుగుతారా కడగరా? చైర్మన్ గారు కడుగుతారు, శారమ్మ గారు కడగకుండా వండుతారా? ఏమంటావు? కడుగో అంటావు, శుభ్రంగా కడగకపోతే తినవు. కడగకుండా ఎవరు వండరు. అంటే ఒక కొత్తది దానిలో మరలా తయారు చేయాలంటే పాత దాన్ని మొత్తం క్లీన్ చేయాలి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కొత్తవి చేయాలంటే పాత వాటిని క్లీన్ చేయాలి. హల్లెలూయా. 2026కు ముందు ఉన్నటువంటివి, 2026కు ముందు జీవితం,
2026కు ముందున్నటువంటి పద్ధతి, 2026కు ముందున్నటువంటి నీ బ్రతుకు, 2026 ముందుకున్న నీ జీవితాన్ని నువ్వేం చేయాలంటే శుభ్రముగా దానిని శుద్ధి చేయబడాలి, కడగాలి. అందుకని ప్రభు అంటారు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము. చెప్పండి అబ్రహాం గారు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము చెప్పాలి. పాతది ఉన్నది, కొత్తది తీసుకొచ్చారు. పాత దానిలో పోస్తారా? మీరు దాన్ని శుభ్రంగా కడిగి బయట వారబోసి క్రొత్తది పోస్తారు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన కార్యం లేక క్రియ నేను చేయాలనుకుంటున్నాను అని ఆయన అంటున్నప్పుడు, దేవుడు అలా అంటున్నప్పుడు నువ్వు కూడా ఏమవ్వాలంటే, బిడ్డ నువ్వు కూడా నీకున్న పాత దాని నుంచి నువ్వు శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకొని నువ్వు క్రొత్తగా దేవునికి కనబడాలి. కనబడితే ఏం చేస్తాడు? కనబడా. ఈ సంవత్సరం నువ్వు అలా ఉండగలవా దేవుల్లో? ఈ సంవత్సరం నువ్వు అలాంటి తీర్మానం చేయగలవా దేవుల్లో? నువ్వు ఈ సంవత్సరం అలాంటి అద్భుతమైన తీర్మానం చేసి జీవించగలవా దేవుల్లో? నీ జీవితమును గురించిన భయం నీకుంది. రేపు నేను ఎలా బ్రతకాలి, నా బ్రతికేంటి, నా కుటుంబం ఏంటి, ఒక ఆందోళన సాతాను నీ హృదయంలో గలిబిలి చేస్తాడు. ఒక్కసారి నువ్వు దేవుని వైపు కనుక చూడగలిగితే, నీ మనస్సు మొత్తం నెమ్మదితో నింపబడింది. నీ కొరకు ఈ సంవత్సరం సాతానుడు ఎన్నో దారులు మూస్తే, మూయబడిన ప్రతి తలుపును దేవుడు నీ కొరకు తెలవబోతుంది. క్రొత్త అద్భుతాలు. చెప్పండి, క్రొత్త అద్భుతాలు. ఏమంటే బైబిల్లో ఇలాంటి అద్భుతాలు జరగలేదు, ఏంటి ఇలా జరుగుతున్నాయి, ఏంటి పాస్టర్ ఇలా చెబుతున్నాడు అంటే, బైబిల్లో ఉన్నవి చేయటం కాదు, బైబిల్లో జరగనివి బైబిల్ని మించి జరగబోతున్నా. హల్లెలూయా. అంటే దేవుడు చెబుతున్న ఆలోచన ఏంటంటే, బిడ్డలారా, నీ జీవితంలో ఒక క్రొత్త కార్యం చేయాలి అని ఆశించినప్పుడు నువ్వు కూడా దేవునికి క్రొత్తగా కనపడాలి దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఈ సంవత్సరం ఇలా ఉండగలవా? ఇలాంటి తీర్మానం చేయగలవా? నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? ఒక 3 సంగతులు జాగ్రత్తగా వినండి. ఒకటి చూడండి, దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో నువ్వు ఇలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఏమిటా మాట? చూడండి, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుక, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి. ఇదిగో నా వైపు చూడండి, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా చెప్పండి. వెనకున్న వాటిని ఏం చేస్తున్నాడైనా చెప్పట్లేదు, మీరు నాగలు చూడలేదు, వెనకున్న వాళ్ళు అసలు చూడలే. వెనకున్న వాటిని ఏం చేస్తాడటేనా? ఏం చేస్తాడట? మనం మర్చిపో. నువ్వు మర్చిపోయినప్పుడు నీ జీవితంలో కొత్తవి చేయడు ఆయన. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో కొత్త కార్యాలు చేయడు. కొత్త కార్యాలు దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరం చేయాలన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చాలా మంది హల్లెలూయా చెప్పారు. మళ్ళీ చెప్పండి, కొత్త కార్యాలు నా జీవితంలో చేయాలి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. అయితే దేవుడు అంటున్నాడు, క్రొత్త కార్యం నేను చేస్తాను. బట్ ప్రభు అడుగుతున్నది ఏంటంటే, నీ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెడతావా? నీ పాత బతుకుని నువ్వు వదిలేస్తావా? 2025, 2024, 2023, 2022, 2021, 2020, 2019, 2018, 17, 16, 17, 14, 13, 12, 11, 10 నీ జీవితంలో జరిగించిన పాపపు కార్యాలని, దేవునికి విరోధంగా జరిగించినటువంటి ఆ భయంకరమైనటువంటి పాప జీవితాన్ని నువ్వేం చేయాలంటే ఈ సంవత్సరం విడిచిపెట్టి నూతనంగా నువ్వు కనబడాల. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. వదిలిన దాన్ని నువ్వు పట్టుకోవద్దు.
నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది ఈ కొత్త సంవత్సరంలో నువ్వు కాలు పెట్టావు. పాతవి 2025 రాత్రి వదిలేసి ఉంటారు చాలా. ప్రభువా నేను ఇంక ఇలా ఉండకూడదు అని. తాగుబోతుడు కూడా 2025 డిసెంబర్ 31 ఒక తీర్మానం చేసుకుంటాడు, కొత్త సంవత్సరం నుంచి నేను కొత్తగా కనబడాలని. కానీ వాడు ఎందుకు అలా నిలబడలేకపోతున్నాడు, మరలా ఎందుకు తాగుతున్నాడంటే వాడు చేసే తీర్మానం సరిగా లేదు. ఈ సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేయి, మొండి తీర్మానం చేయి అంటారు కదా. వీడు మొండి కదండి, జగమొండి అంటారు. అంటే పట్టింది సాధిస్తాడు, అనుకున్నది పొందుకుంటాడు. వాడు ఏదంటే అదేనండి, ఇక వాడితో చాలా కష్టమండి అంటారు చూసావా. అలాంటి తీర్మానం ఈ సంవత్సరం నువ్వు చేయాలి. నేను ఇలాగే ఉంటా ప్రభు, ఎలా పాపమును విడిచిపెడతాను, విడిచిన దాని జోలికి నేను వెళ్ళను. చెప్పండి, దాని జోలికి నేను, విడిచిన దాని దగ్గరికి నేను, విడిచిన దానిని ముట్టుకొని విడిచిన దాని దగ్గరకు వెళ్ళొద్దు. నువ్వు ఇలా ఉండమని దేవుడు చెబుతున్నా. నువ్వు విడిచావు 2025 డిసెంబర్ 31 నైట్. నువ్వు ప్రార్థన సన్నిధులు కూర్చొని అన్నిటిని వదిలేసి నేను ఇలా ఉండాలని తీర్మానం. అలాగనే జీవించు. చాలా మంది బైబిల్ చరిత్రలో మనం చూసాం. సమరయ స్త్రీ దగ్గర నుంచి, పాపాత్మురాల దగ్గర నుంచి, జక్కయ్య దగ్గర నుండి రాళ్లతో తరమబడి ఒక పాపాత్మురాలు తోలుకుంటూ వచ్చారు. ఆమె దగ్గర నుంచి మనం చూస్తే వారందరూ పాపాన్ని వదిలారు. వదిలిన తరువాత మరల ఎన్నడూ ఎక్కడా కూడా ఆ పాప జోలికి వారు వెళ్ళలేదు. విడిచిన దాని దగ్గరికి వెళ్ళలేదు. కాదు అనుకున్న దాన్ని మరలా ముట్టలేదు. చూడకూడదు అనుకున్న దాన్ని మరలా చూడలేదు. వెళ్ళకూడదు అన్న చోటికి మరలా వెళ్ళలేదు. నువ్వు ఇలా ఈ సంవత్సరం అంతా ఉంటే దేవుడు ఒక అద్భుతం చేస్తా అంటున్నాడు. ఏం అద్భుతం అంటే కొత్త కార్యం. ఏ కార్యం అది? అసలు ఎప్పుడు చూడని కార్యం, నువ్వెప్పుడు చూడని అద్భుతం, నువ్వెప్పుడు చూడని ఉద్యోగం, నువ్వెప్పుడు పొందని అద్భుతం, నువ్వెప్పుడు చూడని ఆ ఆశీర్వాదం నువ్వు ఈ సంవత్సరం చూడబోతున్నావు. హల్లెలూయా. అసలు నేనేంటి, ఇది ఎట్లా వచ్చింది అని నువ్వు అనుకునేంత బ్లెస్సింగ్స్ నీకు రాబోతున్నాయి. వామ్మో ఇది ఎట్టొచ్చింది అసలు అని అంత ఆశీర్వాదం నీకు రాబోతుంది. అప్ప అని అంత ఆశీర్వాదం నీ జీవితంలో రాబోతుంది. దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. ఇది ప్రవచనమైన మాట, ఇది ప్రవచనాత్మకమైన మాట, ఇది ప్రవచనాత్మకమైన మాట. నువ్వే అంటావు వామ్మో ఇది ఎట్టొచ్చింది నాకు, ఏమంటే ఇది ఎట్టొచ్చింది నాకు, అసలు ఇది అసలు సాధ్యమయ్యేది కాదు, కానీ ఎలా వచ్చింది? అందుకోసమే దేవుడు అంటున్నాడు కొత్త కార్యము చేయబోతున్నాడట. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం నువ్వేం చేయాలి? నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ పాత ఆలోచనలు వదలాలి, నీ పాత తలాంపులు వదలాలి, నీ పాత అడుగులు వదలాలి, నీ పాత నడవడిక వదలాలి, నీ పాత స్నేహితులను చెప్పండి పాత వాళ్ళు కూడా వదిలేయాలి. వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు వదిలేయాలి. వాళ్ళ ఆత్మ సంబంధులు కాకపోతే వారిని వదిలేయాలి. వారి లోకానుసారమైన వారైతే వారిని విడిచిపెట్టాలి. వారిని విడిచిపెట్టలేని అనుభవాలను ఉంటే నీ జీవితంలో కొత్త కార్యం జరగదు. ఎలాంటి అద్భుతం జరుగుతుంది నీకు చెప్పనా? నువ్వేమైపోతావంటే దేనికి పనికి రానిదనిగా మిగిలిపోతావు. లోకాన్ని వదలలేకపోయాడు, ఆ ఊరిని వదలలేకపోయింది, ఆ ప్రాంతాన్ని వదలలేకపోయింది. దేవుడు చెప్పాడు అమ్మా లే పరిగెత్త రండి 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 అంటే లేగటం. వాళ్ళు ఎంత చెప్పినా లేగటం లేదు. బైబిల్ రాయబడిన మాట నాకు మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. ఆయన చేతులు పట్టుకుని లాక్కుని వెళ్తున్నాడట. హల్లెలూయా. లాక్కుని వెళ్ళేటప్పుడు అని వెళ్ళాలా వద్దా? ప్రదీపా చెప్పు, వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళ్ళకుండా ఆమె ఏం చేసింది తెలుసా? మా ఊరు ఎట్టదని తిరిగినట్టుగానే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ స్థలంలోకి నేను వెళ్ళి నిలబడితే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇట్లా నిలబడిపోయింది బొమ్మ. ఏమిటి అంటే ఏమి లోతు భార్య ఉప్పు స్తంభమైందని చెప్పాను. వెనక్కి తిరిగింది, చూడకూడదు దాన్ని చూసింది. విడిచిపెట్టిన దేశాన్ని, విడిచిపెట్టిన ప్రాంతాన్ని, విడిచిపెట్టిన పట్టణాన్ని మరలా ఏమైపోతుందో మా ఇల్లు తాళమేయిలా అని వెనక్కి తిరిగింది. తిరగగానే ఉప్పు స్తంభం. దేనికి పనికిరాదు. ఇప్పటికీ ఆ స్టాచ్యూ అలాగ ఉండిపోయింది. దేనికి పనికిరాని దానిగా అయిపోయింది. నీ జీవితంలో కూడా విడిచిపెట్టిన దాన్ని మరలా వెనక్కి తిరిగావా, నీ జీవితంలో దేవుడే కార్యం చేయాలి. ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు కనుక
నీ గతాన్ని వదిలేసి నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. నేనంటాను, నీ గతాన్ని దేవుడు వదిలేశాడు, నీ గతాన్ని దేవుడు మర్చిపోయాడు, నీ గతాన్ని దేవుడు తుడిచేశాడు, నీ గతాన్ని దేవుడు క్లీన్ చేశాడు. నువ్వెందుకు ఆ గతాన్ని తలుచుకుని ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఆ గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నావు? నువ్వెందుకు ఆ గతం వైపు తిరిగి మరల వెనక్కి తిరిగి చూస్తున్నావు? చూడొద్దు. క్రొత్త జీవితం కోసం పోరాడు, క్రొత్త అడుగులు వేయి, క్రొత్త ఆలోచనలు చేయి, క్రొత్త తలాంపులు కనుకుంటా. మేము క్రొత్త ఆలోచనలతో ఉన్నాం పరిచర్యలో, క్రొత్త తలాంపులతో ఉన్నాం పరిచర్యలో, క్రొత్త ఉద్దేశాలతో ఉన్నాం పరిచర్యలో. పరిచర్యను ఏ రీతిగా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని క్రొత్త ప్లాన్ మీద ప్లాన్ చేస్తున్నాం. హల్లెలూయా. ప్రతి ప్రణాళిక దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా మారునుగాక. మా ప్రణాళికలు చెడగొట్టాలని చూసే దెయ్యాలని కుప్ప కూలిపోనుగాక. ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా క్రొత్త కార్యం చేయాలి. అయితే నీ పాత జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? మీ చేయి కుడి చేయి చాచండి, చాచండి. కుడి చేయి చాచకపోతే ఒప్పుకోను, కొట్టేస్తాను. మీ కుడి చేయి చాచాలి. ఇట్లా కాదు, ఇట్లా. అసెంబ్లీ చూసారా మీరు ఎప్పుడన్నా? చెప్పండి, యేసయ్యా నా పాత జీవితం జోలికి వెళ్ళను, నా పాత పద్ధతులకి వెళ్ళను, నా పాత అలవాట్లన్నీ వదిలేస్తాను, నా పాత బ్రతుకులోకి నీకు వెళ్ళను. నేను క్రొత్త జీవితంలోకి రావాలనుకుంటున్నాను. క్రొత్త హృదయాన్ని నాకు ఇవ్వండి, క్రొత్త మనస్సు నాకు ఇవ్వండి, క్రొత్త ఆలోచన నాకు ఇవ్వండి. నేను క్రొత్తగా నీ సన్నిధిలో నీకు కనబడతాను ప్రభువా. యేసు నామములో ప్రమాణం చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నువ్వు చేసిన తీర్మాన ప్రకారం 2026లో నువ్వు నాడు ఆయనేంటో నీకు చూపిస్తాడు. నీ జీవితంలో ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో నీకు చూపిస్తాడు. విడిచిన దాన్ని ఇక నువ్వు జోలికి 25లో నీ పాపం, నీ జ్ఞాపకాలు, నీ పాత జ్ఞాపకాలు ఇక నీకు వద్దు. నువ్వు ఒక ఫ్రెష్గా క్రొత్తగా దేవుల్లో ఈరోజు ఉద్భవించావు, కడగబడ్డావు, ఆశీర్వదించబడుతున్నావు. మళ్ళీ వెనక్కెళ్ళి నేను అప్పుడు ఆ తప్పు చేసిన, ఇప్పుడు ఈ తప్పు చేసిన, ఈ భారతం అంతా వద్దు. ప్రభు అన్నాడు, తూర్పుకి పడమరి ఎంత దూరమో, పడమరికి తూర్పు ఎంత దూరమో, నీకును నీ పాపములు అంత దూరం చేశాను నేను. తూర్పు పడమర కలుసుద్దాం. మరియమ్మా ఎప్పుడైనా కలవడం చూసావా? కలుస్తాయా? ఎప్పుడైనా లేవగానే తూర్పు పడమర కలుసుకొని మాట్లాడటం చూసావా? మాట్లాడు. అట్లాగే నీ పాపాలు కూడా దేవుడు తీసేసాడంట. నువ్వు క్రొత్తగా మారిపో. 1. 2, ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉండాలో దేవుడు కోరుతున్నాడంటే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చిన భాగంలో ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టారు. చూడండి ఆ మాటను. ఓలాబా సాందారి కేతియో హుస్సోలాక హెలియో ముష్షుబు హురోనాకి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచనంలో ఏమని రాశాడు భక్తుడైన పౌలు? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక చెప్పండి. ఎడతెగక చెప్పట్లేదు. ఎడతెగక ఆ వెనుకున్న బాబు, వెనుకున్న పిల్లలు ఎడతెగక అసలు ప్రార్థన ఆగకూడదు. పొద్దున్న బయటకు వచ్చావు, 5ంటికి వచ్చావు, బయటికి రాగానే వర్షం పడుతుంది. మళ్ళీ 8ంటికి వచ్చి చూసావు, మళ్ళీ వర్షం పడుతుంది. మళ్ళీ 10ంటప్పుడు చూసావు, వర్షం పడుతుంది. మళ్ళీ 1 గంటకు వచ్చి చూసావు, వర్షం పడుతుంది. ఏమంటావు? ఈ వర్షం ఎడతెగక పడుతుంది అని అంటావు. అంటే అర్థం ఏంటి? అది ఆగకుండా పడుతుంది. నీ ఆధ్యాత్మికత జీవితంలో ఈ 26లో నీ ప్రార్థన అసలు ఆగకుండా ఎడతెగక నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఇలా. నువ్వు ఇలా ఉండాలంట దేవుడికి. చెప్పండి, ఇలా ఉండాలంట దేవుడికి. 2026లో నీ ప్రార్థన జీవితం మారిపోవాలి. 2026లో నీ ప్రార్థన స్టైల్ అంతా మారిపోవాలి. 2026లో నీ ప్రార్థన ఆ అగ్ని మంటలు మండాల. 2026లో నీ ప్రార్థన స్థాయి పెరగాల. నీ ప్రక్క వాళ్ళు కూడా నువ్వు అందనంత స్థాయిలోకి వెళ్ళాలి. మీరేమనుకుంటారంటే, నేను కొన్న చీర చర్చిలు ఎవరు చెప్పట్లేదు. మీరు అసలు దీని దగ్గర కూడా ఎవరు రాకూడదు, ఇంత రేటు పెట్టాలి.
ఐఎమ్ కరెక్ట్ టీచర్ గారు? అలా అనుకుంటాం, సహజంగా అనుకుంటాం, ఎవరైనా అనుకుంటాం. చెప్పట్లేదు మీరు కదా, ఎవరైనా ఏమో తెలుసా, నేను కట్టే చీరలాంటి చర్చిలు ఎవరు కట్టకూడదు, నేను కట్టినట్టు ఇల్లు ఎవరు ఆ ఇంటికి వెళ్ళి చూస్తావు, ఈ మోడల్ వీళ్ళు కట్టారు ఎట్లొద్దు, ఈ ఇంటికి వెళ్ళి చూస్తావు వీళ్ళు ఎట్టు కట్టారు ఎట్లొద్దు అని ఎవరు కట్టలేనంతగా కట్టాలని నువ్వు చూస్తావు. అంటే నీ ఇల్లుని లేకపోతే నువ్వు కట్టే సారిని ఎవరు అందుకోకూడదంతగా ఆలోచిస్తావు. దేవుడు అడుగుతున్నాడు, అది మంచిదే సరే పక్కన పెట్టు, నీ ప్రార్థనా జీవితంలో కూడా నిన్ను ఎవరు అందరుకోలేనంత ఎత్తుకుని వెళ్ళిపోవు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏమెవరా బాబు లెగిస్తే ప్రార్థన చేస్తుంది, 1 గంట 2 గంటలు చేస్తారు ఎవరైనా, కానీ ఏమేంటి 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు అసలు ఖాళీ ఎప్పుడు ఉండి ప్రార్థన చేస్తుంది అంటే ఎడతెగక ప్రార్థన చేస్తుంది అనుకో. నీ ఆత్మీయ జీవితంలో అంటే ఎడతెగక నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య గెత్సెమనే వనములోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవారట. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రాత్రంతా ప్రార్థన చేశారు. ప్రార్థన చేయండి శిష్యులకు అప్పగిస్తే శిష్యులు ఏం చేశారు, ఆయన వచ్చేటప్పటికి పరుండుకున్నారు, నిద్రపోయారు. ఈ సంవత్సరం నిద్రపోయే సంవత్సరం కాదు, నువ్వు ఎడతెగక ప్రార్థన చేసే సంవత్సరం. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, సంఘం ప్రార్థన చేయాలి. మీ కుటుంబాలు ఎందుకు అలసడి, మీ కుటుంబాలు ఎందుకు డిస్టర్బెన్స్, మీ కుటుంబాలు ఎందుకు శోధనలు, మీ కుటుంబాలు ఎందుకు రోగాలు, మీ కుటుంబాలు ఎందుకు పరిస్థితులను తారుమారైపోవటం. ఇప్పుడు చూడు, ఎవరు వచ్చినా నా దగ్గర, అయ్యా బాగాలేదు, అయ్యా ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, రోగాలు, హాస్పిటల్కి. ఎందుకు? నీ ఇంట్లో ప్రార్థన లేకపోవటం. నీ భర్త ఇంకా ఎందుకు తాగుతున్నాడు, నీకు సరైన ప్రార్థన లేకపోవటం. నీ పిల్లలు ఎందుకు మారలేదు, నీకు ఇంకా సరైన ప్రార్థన లేకపోవటమే. నీ పరిస్థితులు ఇంకా అలా ఉన్నాయి, మీ ఇంట్లో ఏమి లేదు. చెప్పండి, ఏమి లేదు. ఈ సంవత్సరం ప్రార్థన ఉండాలి మీ ఇంట్లో. చెప్పండి హల్లెలూయానండి. మీ గోడల మీద ఈ మాట రాసుకోండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. చెప్పండి, ఏం రాయాలి? అది చూసినప్పుడల్లా మీకు అనిపించదు అమ్మో ప్రార్థన చేసుకోవాలి అనుకో. సెల్ ఫోన్లతో కూర్చొని ఫ్రెండ్స్తో చాటింగ్ కాదు, ఫోన్లు తీసుకొని రీల్స్ షార్ట్స్ ఇటువంటివి చూడటం కాదు, టీవీ ముందు కూర్చొని టైం పాస్ కోసం సరదాగా కూర్చోటం కాదు. దేవునితో ఎక్కువగా నువ్వు సహవాసించు. ఈ సంవత్సరం నీ ప్రార్థన స్థాయి అమాంతంగా స్టాక్ మార్కెట్ రేట్లు పెరిగినట్టు పెరిగిపోవాలా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీ ప్రార్థన స్థాయి ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి? చేయి దాచండి, ఇప్పుడు కుడి చేయి దాచండి, మర్యాదగా దాచండి, కుడి చేయి దాచండి. యేసయ్యా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఎక్కువ ప్రార్థన చేస్తానయ్యా, ప్రార్థనలోనే ఉంటానయ్యా, ప్రార్థన ఆత్మ నాకు ఇవ్వయ్యా. ఎడతెగక ప్రార్థన చేసే వ్యక్తిగా ఈ సంవత్సరం నన్ను అభిషేకించయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెయ్యి చాచారుగా చెయ్యి చాచారు, ప్రార్థన చేశారు. దేవుడు మీరు ఏ చేతిని చాచారు ఆ చేతిని దేవుడు తాకబోదు. ఈ సంవత్సరం మీ ప్రార్థన స్థాయి చెప్పండి, ప్రార్థన స్థాయి కూర్చున్నా, నిలబడినా, మాట్లాడుతున్నా భాషలతో మాట్లాడాలి, ఆత్మతో ఆనందించాలి. టంగ్స్లో ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉండాలి మన నాలుక. దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. మేము ఉదయం లేచినది మొదలుకొని పరుండుకునే దాకా మేము ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు నేను దైవజనురాలు దేవుని స్తుతిస్తూ భాషలతో మాట్లాడుతూ ప్రభువుని గణపరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాం. మా ఇల్లంతా మేము ఉండే స్థలమంతా దేవుని అభిషేకముతో నింపబడి ఉంటుంది. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీ ఇల్లు కూడా అలా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అలా కుట్టారట, ఒళ్ళంతా పగల కుట్టారట, చేతులకి కాళ్ళకు సంఖ్యలు వేశారట, అయినా కూడా వారు ఏం మారలేదట. చెప్పేసన్నా ఏం మానలేదు వాళ్ళు, ఏం మానలేదు. డ్యూటీ కలట మానలేదా? చెప్పాలి, ఏం మానలేదు వాళ్ళు. ప్రార్థన చేయటం. వేస్తారని కొట్టి బాగా గుద్ది చితక పొడిసి ఆ ఇంట్లోకి నెట్టారు. ఏం చేస్తారు తెలుసా? అమ్మో అయ్యో, అమ్మో అయ్యో, అమ్మో అయ్యో. ఈ తప్ప రెండోది మాట రాదు.
ఎందుకని ఆ బాధనే చూసుకుంటాడు కానీ ప్రార్థన చేయడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అమ్మో అయ్యో లేదు, వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన. దెబ్బలుంటే ప్రార్థన చేస్తారు. అబ్రహాం గారు ఎవరన్నా మీ కాలు నొప్పి వస్తుంది, చర్చికి రాలేదు ఏంటంటే చెప్పు, చారం గారు చర్చికి ఎందుకు రాలేదు మీరు? డాడీ కింద పడ్డా, డాడీ నడవలేకపోయాడు, డాడీ రాలేకపోయాడు. మిమ్మల్ని ఎవరిని అడిగినా సమస్యల్లో దేవుని సన్నిధికి ఎందుకు రాదని మీ సమస్య చెప్తారు. కానీ వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి చిత్రమసలపరిచి పౌలు శరీరం అట ఈపంతా అట్ట ఊడిపోయిందంట. కొడితే ఈపి అట్టుంటుంది వెనక శరీరం, స్కిన్ మొత్తం ఊడిపోయిందట. లోపల శరీరం అంతా ఎర్రగా రక్తపు కణాలు కనపడుతున్నాయి. మరి అప్పుడు ఎంత ఏడవాలి? వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దైవ సేవకుడుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రతి పరిస్థితిని దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు. దేవునికి అప్పగించండి మీ పిల్లల్ని. మీ పిల్లల కోసం మీరు కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం, మీ భర్తల కోసం ప్రతి దినము ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయాలి మీరు. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు ఈ సంవత్సరం ప్రార్థన. ఒకటేమో చెప్పండి, నీ పాపాన్ని విడిచిపెట్టు. 2, నువ్వు ప్రార్థన. 3, దేవుని విధులను ఈ సంవత్సరము గైకొని వ్యక్తిగా నువ్వు ఉండాలి. చూడండి దేవుని యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36, 26, 27 వచనాలు చూడండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేస్తాను, మాంసపు గుండెని మీకు ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి ఉంచి నా కట్టలను అనుసరించి వారిని గాను. అదుగో నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చెయ్యాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన ఆజ్ఞలను చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పట్ల దేవుని కోరిక ఏంటంటే, నీకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. వాటిని ఈ సంవత్సరం నువ్వు జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు తెలుసు కదా దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలన్నీ నువ్వు చెయ్యాలి. దేవుని ఆజ్ఞలు చేయాలంటే మనకు కష్టమైపోతుంది. అనుకున్న వాళ్ళు చూడట్లేదు నాకు వెళ్ళి. దేవుని ఆజ్ఞలు చేయాలంటే కొంతమందికి ఏమైంది? కష్టమైపోతుంది. ఏమిటి ఆయన ఆజ్ఞలు చెప్పండి? ఏమిటి ఆయన ఆజ్ఞలు? పాపం చేయొద్దంటున్నా. ఏమిటి ఆయన ఆజ్ఞలు? ఆయన కాకుండా వేరే వారిని ఆరాధించొద్దంటున్నా. ఆయన కొన్ని ఆజ్ఞలు మనకు పెట్టాడు. వాటిని మనం ఏం చేయాలంటే జరిగించాలి. చెప్పండి హల్లెలూయా. దావీదు అంటారు, దావీదు భక్తుడు మాట్లాడతారు, దేవా నీ ఆజ్ఞలు నాకు ఇష్టమైనవి, నీ కట్టడలు నాకెంతో కోరుకున్నాను, నాకెంతో ఇష్టముగా ప్రీతికరముగా ఉన్నాయని దావీదు అంటున్నాడు. మనమేమో దేవుని కట్టడలను, దేవుని నిబంధనలు మనకేమో బాధగా ఉంటాయి. 7 గంటలకు చర్చికి రమ్మంటే మీరు రాలేరు. దశమ భాగం దేవునికి ఇవ్వండి ఇవ్వలేరు. దేవుని కోసం ఏమైనా చేయగలుగుతారంటే చెయ్యలేరు. దేవుని కోసం ఏమైనా బ్రతకంటే బ్రతకలేరు. మీరు ఏది చేయడానికి ఇష్టపడరు. కానీ దావీదు అంటున్నాడు నువ్వేది చెప్పితే అది చేయటానికి నీ సిద్ధముగా ఉన్నాను. అవి నాకు ఇష్టమయ్యాయి. నీ మందిరములో నివసించడం నాకు ఇష్టం. ఎంతమందికి మీకు ఇష్టం చెప్పండి? దేవుని మందిరములో నివసించడానికి ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి, చెయ్యి పైకి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అబ్బా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా. ఇప్పుడు సాయంత్రం టైం ఎంత? టైం 2 అయింది. హల్లెలూయా. 2 o'clock. 5 గంటల దాకా ఉందామా? ఉంటామన్న వాళ్ళు హల్లెలూయా రండి. అబ్రహం గారు చూడు, ఐదు గంటల వరకు ఉంటామన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అబ్రహం గారు టాబ్లెట్ వేసుకోవాలి 3ంటికి 4ంటికి. మీరు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడితే మీ కుటుంబాలు పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. దావీదు రాజు అయ్యుండి, రాజు ఎక్కడుండాలి? రాజు కోటలో ఉండాలి.
మందిరంలోకి వచ్చి దావీదు అంటున్నాడు, నేను నీ మందిరంలో చిరకాలము నివాసము చేయాలనుకుంటున్నాను. దేవుడు అన్నాడు, ఈ కోట ఇచ్చారు, మంచం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, సైనికులు ఇచ్చారు, రాజ్యం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, కిరీటాలు ఇచ్చారు. ఇవన్నీ ఉంటే నువ్వు అక్కడ ఉండకుండా ఇక్కడేం చేస్తావంటే, అవన్నీ నాకు వద్దు, నువ్వే నాకు కావాలన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఆయన కావాలి నీ జీవితంలో కూడా. ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన ఆజ్ఞలు పాటించడానికి నువ్వు ఇష్టముగా. కొంతమందికి అమ్మా నువ్వు బాబు నువ్వు తాగకూడదయా అంటే వాడు కోపం వస్తుంది. నువ్వు తప్పు చేయకూడదయా అంటే కోపం వస్తుంది. నువ్వు సిగరెట్ తాగకూడదంటే కోపం వస్తుంది. ఒక ఆయనకి మా ఊరిలోని చాలాసార్లు సువార్తకు నేను వెళ్ళినప్పుడల్లా చెప్పేటున్నా ఆయనకి, బాబాయ్ ఈ సుట్ట మానే బాబాయ్, చాలా డేంజర్ అంటే. భలేవాడురా బాబు, సుట్టలో ఉన్న కుతి నీకేం తెలుసు? ఆనందం, సంతోషం. అసలు అన్నం తిన్నాక చిన్నోడా ఒక బుక్కెడు, ఆహా ఎంత కమ్మగుంటుంది రాలు. నేనన్నా కమ్మగుంటుందిలే కానీ బాబు తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఊరుగా తర్వాత బాధపడేది ఎవడు చూస్తాడా? భూమి మీద మనం ఉన్నప్పుడే సంతోషించాలి. 1 2 3 4 5 6 7 8 ఎన్ని సంవత్సరాలు చెప్పినాను, ఎన్ని సంవత్సరాలు చెప్పిన ఇదే మాట. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్ళిన సువార్తకి. అది దాటకుండా ఆయన టచ్ చేయకుండా వెళ్ళేది కాదు. నేను వెళ్ళేటప్పుడే ఆ మంచం బయట 6 బయట వేసుకొని చెట్టు కింద చక్కగా కొడతా ఉంటాడు అనమాట, గుప్పు గుప్పని. నేను ఆగేటోడు, బాబాయ్ తాగకూడదండి అంటే ఊరికా. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎందుకనో నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళాలంటే వెళ్తే ఆయన పక్కన ఒక కర్ర కట్టి, కర్ర మంచం పక్కన పైన ఒక పెద్ద క్యాన్ పెట్టి, కిందని ట్యూబులు పెట్టి, రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేసి మంచం మీద పడుకున్నాను. నేను బాబాయ్ అన్నా, అంటాడు మాట వినపట్లేదు, నాది వినపట్లేదు అని. నేనే పాష గారిని, ఎలా ఉన్నావు అన్నా. వెళుతున్నాడు. వాళ్ళ ఆవిడ బయటకు వచ్చింది, అయ్యా మా పరిస్థితి బాగాలేదా, ప్రార్థన. ఏమైందంట? తాగి గొంతు క్యాన్సర్ వస్తే గొంతు ఆపరేషన్ చేశారు, నోట్లోంచి తినలేకపోతున్నాడు, పక్కన హోల్ వేశారయ్యా. ఆ హోల్లో జావగాసి పొయ్యాలి, కడుపులోకి వెళ్ళింది అంతే. నాలుకకు తగలకుండా భోజనం చేస్తే రుచించిద్దా? నువ్వెంత పరవన్నం తిన్నా, 1 కోటి రూపాయల బిర్యానీ తిన్నా రుచించదు. గంజిని జావగాసి ఆ సైడ్ ఒక ట్యూబ్ పెడితే ట్యూబ్లో పోస్తున్నారు ఆయన. నేను అన్నాను, నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, ఏంది కర్మ అంటున్నాడు. అన్నాడు, అర్థం కావట్లేదు నువ్వు చెప్పేదంటే. ఆమె చెప్తుంది, ఇప్పుడు ఆ ట్రైనింగ్ అయిపోయింది, ఆయన భాష. ప్రార్థన చేయమని అడుగుతుంది అయ్యా. నేనన్నా, ఇప్పుడు చేసిన ఉపయోగం చేజారిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం? అయ్యా నేను పైకి వస్తానయ్యా, ఒక్క అవకాశం నాకు ఇవ్వయ్యా అంటున్నాడు. వాడు ఎవడాడు? ధనవంతుడు. దేవుడు అంటున్నాడు, పైకి రావడానికి ఛాన్స్ లేదయ్యా, అక్కడే ఉండాలి. లేదు లేదు, అక్కడికి వచ్చి ఈ నరకం భయంకరంగా ఉందని చెబుతా. నేను కూడా బైబిల్ పట్టుకొని సువార్త చెబుతా. మాకు ఒక 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళనైనా రక్షిస్తానయ్యా, ఒక్క అవకాశం ఇవ్వయ్యా అంటున్నాడు. సర్లే మరి రా పైకి అన్నాడా? దేవుడు అంటున్నాడు, నో, నీకు ఒక అవకాశం ఇచ్చాను, నీ దగ్గరికి సువార్త పంపాను, నిన్ను చర్చికి తీసుకొచ్చాను, నీకు రక్షణ గురించి ప్రకటించాను, నీకు మారు మనసు గురించి ప్రకటించాను, నీకు పరలోకము గురించి నరకము గురించి ప్రకటించాను, కానీ నువ్వు నా మాట వినలేదు. అందుకే నువ్వు అక్కడే ఉండు. ఇక్కడ చెప్పడానికి మీ సహోదరులు 5 ఉన్నారా? ఆ 5 దగ్గరకు పాలు పృథ్వీని పంపిస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తర్వాత అవకాశం లేదు. ప్రభునితో చెబుతున్నాడు, తర్వాత జీవితం, తర్వాత ఉందాం, తర్వాత 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 కాదు, ఇదిగో అంటున్నాడు ఆయన. ఇదిగో
ఆ ఆజ్ఞలు గైకుంటే, ఎడతెగక ప్రార్థన చేస్తే, నీ పాపాన్ని విడిస్తే, ఈ 2026లో దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడు? నూతన క్రియ. చెప్పు, ఏ క్రియ? ఏ క్రియ? ఏం క్రియ? ఏం క్రియ? ఏమిటో ఆ క్రియ? కింద అంటున్నాడు, అరణ్యములో త్రోవలను కలుగ చేసేదను, ఎడారిలో నీటి ఊటలను పుట్టించెదను, పారజేయుదును. హల్లెలూయా. అరణ్యములో త్రోవలు. ఓ రామా సబాకాం. అంటే అరణ్యములో త్రోవలు అసలు ఎవడు వేయలేడు, కానీ ఆయన వేస్తా అంటున్నాడు. ఎడారిలో నీటి ఊటలు ఎక్కడ కనబడవు, కానీ ఆయన పుట్టిస్తా అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేని కార్యం నీ జీవితంలో నేను చేస్తా అంటున్నాడు. 2026లో నీ జీవితంలో ఏ మనుషుడు చేయలేని కార్యం, నీ తండ్రి, నీ తల్లి, నీ బంధువులు, నీ స్నేహితులు చేయలేని ఒక అద్భుతమైన కార్యాన్ని ఈ 2026లో నేను మీకోసం చేస్తాను. నీ గర్భాన్ని తెరుస్తాను, నీకు వివాహం చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు గృహం కడతాను, నీ బిడ్డలను రక్షిస్తాను, నీ భర్తను రక్షిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. ఇదిగో దేవుడు ఆశీర్వదిస్తే ఈ కుటుంబంలో ఉంటుందని నీ కుటుంబాన్ని సారపాకులు అనేకులకు మాదిరికరంగా దేవుడు పెడతానంటున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది అని ఎవడని అడిగితే, అదిగో ఫలానా సుందర కాలనీలో ఒక అమ్మాయి ఉంటుంది, అదిగో ఆ ఇల్లు చూడండి అలా ఉంటుందని చెప్పేలా చేస్తాడు. ఫలానా తాళగుమ్మలో చూడండి ఫలానా వ్యక్తి కుటుంబం ఎలా ఉందో అలా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తారు. ఫలానా గాంధీనగర్ లో చూడండి ఆ ఇంటిని చూస్తే దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్తాడు. కల్వరి మార్గం చర్చను చూడండి, అక్కడ విశ్వాసులను చూడండి, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో వారి జీవితంలో దేవుడు చూపించాడు. అలా మిమ్మల్ని చేస్తాడు. మీరు దీనికి సిద్ధమేనా? ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? ఇదిగో ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పుడే. అదిగో కాదు, 27లో కాదు, 28లో కాదు, 29లో కాదు, 2030లో కాదు, 2026లోనే. గట్టిగా హల్లెలూయా. 2026లోనే. అబ్రహాం గారు 2027లో కాదు, 2028లో కాదు, 2029 కాదు, 2030 కాదు, 2026లో ఆయన చేయబోతున్నారు. ఎప్పుడు చేయలేని కార్యం, ఎక్కడ జరగని కార్యం, ఎప్పుడు చూడని అద్భుతం, ఎప్పుడు చూడని అద్భుతం, ఎప్పుడు చూడని ధనం, ఎప్పుడు చూడని ఆశీర్వాదం, ఎప్పుడు చూడని గొప్ప అద్భుతాలు ఈ సంవత్సరం జీవితంలో చేయబోతున్నాడు. అవి నూతనంగా ఉంటాయి, క్రొత్తగా కనబడతాయి, అనేకులకు ఆశ్చర్యంగా కనబడతాయి, అనేకులకు దీవెనకరంగా కనబడతాయి. అన్య ప్రజలు నీ ఆశీర్వాదం చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాడు. అన్య ప్రజలు నీ దగ్గరకు వచ్చి మాట్లాడటానికి భయపడేలా దేవుడు చేస్తాడు. అన్య ప్రజలు నీకు సెల్యూట్ కొట్టేలా దేవుడు చేస్తాడు. నువ్వు వస్తుంటే స్వాగతం పలికేలా దేవుడు చేస్తాడు. నీ రాక కోసం ప్రజల్ని ఎవరు నిలబెడతాడు. నీవు కాలు మోపితే చాలా నెల చేస్తాడు. నువ్వు వస్తే చాలా నెల చేస్తాడు. ఈ అమ్మాయి మా ఇంటికి వస్తే చాలా నెల చేస్తాడు. ఈ అమ్మాయిని మా కోరలుగా చేసుకుంటే చాలా నెల చేస్తాడు. ఈ అమ్మాయికి నా బిడ్డనిస్తే చాలా నెల చేస్తాడు. ఈ ఇంటిని చూసి నేర్చుకోండి నెల చేస్తాడు. ఈ కుటుంబాన్ని చూసి నేర్చుకోండి నెల చేస్తాడు. దేవుడి సంవత్సరం చేయబోతున్నాడు 2026. అదే ఆశీర్వాదం, అదే దీవెన, అదే ఫలాలు, అదే బ్లెస్సింగ్స్ నీ కుటుంబాన్ని దేవుడు చేయబోతున్నాడు. నువ్వు లేచి మోకరించు, నమ్మితే మోకరించు. నీకోసం దైవజనులు ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరికి మంచి తీర్మానం చేసుకున్నారని నేను నమ్ముతున్నానండి. ఏదో క్యాజువల్గా వాక్యం వెళ్ళిపోవద్దు. ఈరోజు నీ మీదకి బ్లెస్సింగ్ రిలీజ్ అయ్యని ఇయర్లో బ్లెస్సింగ్ నీ మీదకి రిలీజ్ అయ్యాలని, నూతన కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తూ మాట్లాడారా? అవకాశం పోగొట్టుకోవద్దు. నీ దేవుడు నిన్ను దీవించడానికి రెడీగా ఉన్నాడు. నీ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకును మార్చాలని, నీ స్థాయిని పెంచాలని, నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు కూడా సాధ్యపరచాలని
దేవుడు ఆశిస్తూ నీకోసం నిలబడి ఉన్నాడు. ఆయన బ్లెస్సింగ్ని ఇవ్వాలంటే నువ్వు ఇలా చేయని ప్రభు అన్నాడు. ఈరోజు నువ్వు అలా చేయడానికి నిన్ను సంసిద్ధపరుచుకుంటున్నావా? ఈ పాపాన్ని విడిచిపెట్టి ఎడదకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తిగా, దేవుని ఆజ్ఞలు పాటించే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా? ఆయన నన్ను విధి చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నూతన క్రియలు, ప్రతి దినము నూతన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క నూతన కార్యాలు పొందుకోవడానికి మిమ్మల్ని మీరు ఎవరైతే ఆయుధపరుచుకున్నారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. నీకెన్నడూ పాపం చేయనయ్యా, ప్రతిసారి నీ ఆజ్ఞలను పాటిస్తానయ్యా. అయ్యా, నా జీవితంలో నూతన కార్యం చేయి, ఎడతెగక నీ సన్నిధానంలో ప్రార్థిస్తానయ్యని ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? ఆయన కార్యాలు మీ జీవితంలో ఆరంభం కాబోతున్నాయి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రం. అవును దేవా, మా జీవితంలో నూతన క్రియలను చేయగలిగిన దేవుడు. ఎందుకంటే మా జీవితాన్ని పాత జీవితంలో, రోత జీవితంలో ఆ రీతిలో నువ్వు చూడాలని ఎప్పుడు కోరుకోవయ్యా. క్రొత్తగా మా జీవితం నైనా ఆశీర్వదించబడాలని, అభివృద్ధి చెందాలని, ఉన్నత స్థాయికి అవలెక్కించాలని, ప్రతిరోజు ఏదో ఒక కార్యం మా జీవితంలో నూతనంగా చేయాలని ఆశించే దేవుడు నువ్వు ఒక్కడివే. మాతో మాట్లాడావు, మా జీవితంలో నూతన క్రియ చేస్తానన్నా. ఆ నూతన కార్యాలు మేము పొందుకోవాలంటే మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించావు అయ్యా. ఆ పాపాలను విడిచిపెట్టి నీ ఆజ్ఞలను పాటించుతూ ఎడతెగక నీ సన్నిధానంలో ఉంటే ఖచ్చితంగా మా జీవితాల్లో మేము నూతన కార్యాలు ఈ 2026లో పొందుకుంటామని చెప్పాము. ఈరోజు నీ మాటలు విని ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకున్నారు. నువ్వు చెప్పిన విధంగా నడుచుకుంటామయ్యా. మాకు నూతన జీవితం కావాలి, నూతన హృదయం కావాలి, నూతన కార్యాలు మా జీవితంలో చూడాలి అని ఈరోజు ప్రభా బిడ్డలు అడుగుతున్నారయ్యా. అయ్యా, మా జీవితంలో ఎవరైతే ఈ రోజున ఎంతమంది బిడ్డల తీర్మానం చేసుకుని నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో, యేసుక్రీస్తు నామంలో నూతన కార్యాలు వారి జీవితాల్లో జరుగును గాక. వారు చేసుకున్న తీర్మానంలో ప్రతి ఒక్కరు స్థిరపరచబడుదురుగాక. వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారునుగాక. ఎక్కడ నిందించబడ్డారో, ఎక్కడ అవమానపరచబడ్డారో, ఎక్కడ త్రోసివేయబడ్డారో, ఎక్కడ హేళన చేయబడ్డారో అయ్యా, అక్కడే నైనా ప్రతి వారి తలలు ఎత్తబడనుగాక. అటువంటి సమృద్ధితో, ఆశీర్వాదాలతో, దీవెనలతో, ఆయురారోగ్యాలతో నువ్వు నింపుతున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ, విత్తబడిన ప్రతి మాట, ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.